ఏకాదశి నాడు ఉపవాసం 2 సార్లు ఉండవలసింది కదండి, ఖచ్చితంగా నెలకి 2 సార్లు ఏకాదశి వస్తుందిగా. అది మన రాకాసి బుద్ధులకి పరిష్కారమే ఏకాదశి ఉపవాసం. ఎందుకు? ఉపవాసం ఉంటే అన్నం తినకపోవడం కారణంగా మనస్సు బలహీనం అవుతుంది. మనస్సు బలహీనమైతే జ్ఞాపక శక్తి నశిస్తుంది. అప్పుడు అమావాస్య నాడు అట్టెట్టావా, పొన్నమ నాడు బోరెట్టావా, మా ఇంటికి ఎందుకు వచ్చావు, అప్పుడు ఏమి ఇచ్చావు, ఈ జ్ఞాపకాలన్నీ పోతాయి. ఈ దరిద్రపు మాటలన్నీ పోవడానికే ఉపవాసం. అన్నం తినడం మానేస్తే మనస్సులో జ్ఞాపకాలు తగ్గిపోతాయి. అలాగని ఏవో కొంతమంది పాపం బాధపడేటువంటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే పోవడం కోసం అన్నం మానేయకండి. ఆ పాపం నాదే వచ్చింది, పోగొట్టుకోండి. దాని గురించి అన్నం మానేయకూడదు. మనస్సు క్షీణిస్తుంది, జ్ఞాపకాలు క్షీణిస్తాయి. జ్ఞాపకాలన్నీ క్షీణిస్తే ముక్తి. అదే వాసనలు క్షీణిస్తే ముక్తి. చేసిన పని ఎక్కడికక్కడ వదిలేయమని చెప్పాను ఇందాక. ఎక్కడ విషయం అక్కడ వదిలేయాలి. కష్టమైనా ఆచరిద్దాం. మీరు చేయండి, నేను చేస్తాను. ప్రయత్నం చేద్దాం. నాకు మొదటి 2 సాధ్యం